అమెరికాలో వడ్డీ రేట్ల డెసిషన్ మీద నిర్ణయం చేయడం జరిగింది. 18వ తారీఖు నైట్, అంటే మనం ఇవాళ గురువారం, బుధవారం నైట్ 12 గంటలకి, అంటే ఈరోజు ఉదయానికి మనకు తెలవటం జరిగింది. అమెరికాలో వడ్డీ రేట్లు ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు న్యూట్రల్గా, అంటే అంతకుముందు ఎలా ఉంచారో అంటే అన్చేంజ్ అంటాం, వడ్డీ రేట్లు పెంచడం కానీ తగ్గించడం కానీ జరగలేదు. కానీ ట్రంప్ ఆయన ఆశించడం కానీ చెప్పడం కానీ పావెల్ వినలేదు అనేది ఒక న్యూస్ అనమాట. అంటే ఫెడరల్ రిజర్వ్ వాళ్ళతోటి వడ్డీ రేట్లు తగ్గించమని చెప్పటం, వాళ్ళు వినకపోవటం, వాళ్ళు వాళ్ళ వర్షనే అనటం, ఇది రాత్రి మనకి రావటం న్యూస్. పొద్దున మన మార్కెట్లు ఫ్లాట్గానే ఉన్నాయి. ఇంకొకటి, ఈరోజు గురువారం వీక్లీ నిఫ్టీ క్లోజింగ్ మనకి, అదొకటి. తర్వాత ఇక్కడ మనకంటూ వేరే న్యూస్ ఏమీ లేవు. ఇరాన్ ఇజ్రాయెల్ వారు స్టార్ట్ అయింది, 5-6 రోజులు గడిచిపోతుంది. తర్వాత మంది ఏదైతే ఉన్నాయో ఎకానమీ కానీ, అడ్వాన్స్ ట్యాక్సులు కానీ, అడ్వాన్స్ ట్యాక్స్ ఓకే వచ్చేసింది. ఇంకొక జూలై 1 అయితే మనకి ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. అప్పటి వరకు మన మార్కెట్లు సైడ్ వేస్, అంటే ఏంటిది, వీక్లీ నిఫ్టీ క్లోజింగ్లా, లేకపోతే బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ క్లోజింగ్లా, లేకపోతే ఇలానే ఏదో ఒక అమెరికన్ న్యూస్ తోటి మన మార్కెట్లు ఇలా ఉంటాయి తప్ప ఈ 10 రోజులు కూడా అలానే ఉంటుంది. ఫస్ట్ వీక్ వరకు సైడ్ వేస్ అనమాట.